హాయ్ ఫ్రెండ్స్, ఇది సత్య ఆటో గ్యాస్ ఎల్పిజి సిఎన్జి కన్వెన్షన్. ఇది టొమోసోటో ఎక్స్ప్రెస్ ఆటో గేర్ వెహికల్. దీనికి సిఎన్జి సీక్వెన్షియలైజేషన్ టొమోసోటో ఈసీయూ చూడండి. ఇది టొమోసోటో ఈసీయూ. ఇది రెడ్యూసర్, ఇది ఫిల్టర్ అండి. ఇది ఇక్కడ ఫిల్టర్ ఆపడుతుంది. ఫిల్టరు ఇక్కడ రైల్స్ బ్లూ కలర్లో ఆపడుతుంది చూడండి. రైల్స్ బ్లూ కలర్లో ఆపడుతున్నాయి చూడండి, అవి రైల్స్. ఈ ఫిల్టరు ఎవ్రీ 40,000 కిలోమీటర్లు చేంజ్ చేసుకోవాలి. ఇది మీటర్ అండి, గేజ్. ఇది ఇండికేషన్ చూపిస్తుంది. ఇది ఫిల్లింగ్ వాల్. ఇక్కడ ఫిల్లింగ్ వాల్ అండి. ఇక్కడ మనకు ఒకవేళ లీకేజ్ అవి అలాంటి ప్రాబ్లమ్ ఇష్యూ అనిపిస్తే మనం ఇక్కడ బంద్ చేసుకున్న ఏం లేదు, లేకపోతే ట్యాంక్ దగ్గర కూడా బంద్ చేసుకోవచ్చు. వేసుకొని మీటర్లో చూసుకుంటే మనకు తెలుస్తుంది. చూడండి, వైరింగ్ కూడా ఎంత నీట్గా ఇచ్చాను చూడండి. వైరింగ్ అంత నీట్గా, ఎక్కడ ఏది తగలకుండా, దేనికి తగలకుండా మనం అన్ని క్లాంపులు, దీనికి కూడా గట్టిగా ఇంచుడి క్లాంప్ వేసి కింద కూడా క్లాంప్ వేసాను గట్టిగా ఉండడం కోసం. ఇది కూడా లీక్ చేసుకోవడానికి కూడా సోప్ వాటర్ ఉందండి. ఈ సోప్ వాటర్తో చెక్ చేసుకోవచ్చు. లీకేజ్ ఎక్కడ ఉందంటే మనకు బొబ్బల్స్ వస్తాయి. అది స్పీడ్ ఉంటే కనపడదు మనకు. ఒకలా స్పీడ్గా వెళ్తుంది అనుకోండి, ఇక్కడ నుంచి మనకు బొబ్బల్స్ వచ్చేది కనబడదు. ఇది కాకపోతే ఇట్లా పెట్టినట్టే ఉంటుంది, కానీ బొబ్బల్స్ రావు. వెనక బంద్ చేసుకొని ఎప్పుడైనా కూడా ట్యాంక్ దగ్గర బంద్ చేసుకొని మనం లీక్ టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రెషర్ కొద్దిగా తక్కువ ఉండటం వల్ల మనకు ఈజీగా లీకేజ్ ఎక్కడ ఉందో కనిపిస్తుంది. ఇది చూడండి, అంతా వైరింగ్ అంతా ఇందులో ఉంచాను. అది చూడండి, ఇక్కడ ఫీజ్ బాక్స్ ఇక్కడ ఉంది. ఫీజ్ బాక్స్ చూడండి, వైరింగ్ ఎక్కడ కూడా కనబడకుండా అంతా నీట్గా మనం ఎంత జాగ్రత్తగా అంతా నీట్గా టేప్ వేసి ట్యాగులు వేస్తాము. ఇక్కడ ట్యాగులు అన్నీ కూడా ట్యాగులు వేస్తాము. వైరింగ్ కూడా అంతా టేప్ వేస్తాము. ఇక్కడ చూడండి, ఈ టేప్ వేస్తాము. ఇక్కడ కూడా ఎక్కడ కనిపించదు మనకు, వైరింగ్ ఎక్కడ కూడా కనిపించదు. నీట్గా చేస్తాను, ఎందుకంటే నేను ఇంటి దగ్గరే ఉండి నీట్గా చేసుకుంటాను. ఇంకోటి ఇది మ్యాప్ సెన్సార్. ఇది మ్యాప్ సెన్సార్. దీనికి కూడా క్లాంప్స్ వేస్తాను చూడండి. ప్రతి ఒక్కటి క్లిప్స్ క్లాంప్స్ 100% వేస్తాను. ఎందుకంటే మన వెహికల్ అనుకొని చేస్తాను నేను. నా సొంత వెహికల్ ఎట్లా జాగ్రత్తగా అంతా చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటాను. చూడండి, ట్యాక్స్ ఎక్కడ కూడా పైపులు ఆనకుండా, రస్ట్ కాకుండా, ప్రాబ్లం లేకుండా చేస్తాను. ఇది మనకు స్విచ్ వచ్చి ఇక్కడ ఉందండి. స్విచ్ ఇండికేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. స్విచ్ కూడా ఇది మనకు చూడండి. ఇది స్విచ్ ఇండికేషన్ ఇందులో కనిపిస్తుంది మనకి, ఎంత ఉన్నది ఏందనేది కూడా. ఇది ఇట్లా స్విచ్ ఎన్ని పాయింట్ ఉంటే అన్ని పాయింట్లకు మనకు కనిపిస్తుంది. ఒకవేళ గ్యాస్ అయిపోగానే ఇట్లా కొట్టుకొని మనకు బీప్ శబ్దం వస్తుంది. మనకు ఇక్కడ మనం బెల్ట్ పెట్టుకోకపోతే బీప్ శబ్దం వస్తుంది కదా, అలాంటి బీప్ శబ్దం వస్తుంది ఇక్కడ. గ్యాస్ అయిపోగానే వస్తుంది. ఇది చూడండి, 4 పాయింట్లు ఉంది. ఫుల్ ట్యాంక్ ఉంది కాబట్టి 4 ట్యాంకులు వచ్చింది మనకు. దీంట్లో తగ్గుతున్న కొద్దీ ఒక్కొక్కటి తగ్గుతుంటుంది. ప్రెజర్ని బట్టి వస్తుంది మనకు. ఇది గ్యాస్ అయిపోగానే మనకు అట్లా బీప్ శబ్దం వస్తుందండి. ఇది ట్యాంక్. ఇక్కడ ట్యాంక్ చూడండి, ఇక్కడ ట్యాంకు. ఇది ఏదైనా 65 దొడ్డు ట్యాంక్ వస్తుంది. సన్న ట్యాంక్ కూడా ఉంటుంది, కాకపోతే దీంట్లో రాదు, దొడ్డు ట్యాంక్ వస్తుంది. ఇంకోటి స్టెప్ని ఇప్పుడైనా నిలబెట్టాల్సి వస్తుంది దీనికి. ఇది హైట్ వస్తే దీని పైన తగులుతుంది, స్పేస్ అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇది లోపడుకుంటుంది. ఇది లోపడుకుంటాం వల్ల మనకి స్టెప్ను ఇది నిలబడి వస్తుంది. ఇట్లా నిలబడి వస్తుంది. ఇక్కడ మనకి ఏదన్నా ప్రాబ్లం అనిపించినప్పుడు ఇక్కడ ఆఫ్ ఆన్ ఉంటుంది. ఇక్కడ ఆఫ్ ఆన్ ఉంటుంది. ఈ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మనకు ప్రాబ్లం అనిపిస్తే ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. మనకి ఏమన్నా ప్రాబ్లం అనిపించినప్పుడు సోప్ వాటర్ పెట్టుకొని చెక్ చేసుకుంటే మనకు బొబ్బల్స్ వస్తాయి అన్నమాట. అదే ఒకవేళ ట్యాంకులు ఫుల్ ఉండి మనకు ఒకవేళ లీకేజ్ అవుతుంది అనుకోండి, అది అర్థం కాదు. అది ఆఫ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి మీటర్ కూడా ముంగట ఉంటుంది కాబట్టి మీటర్ కూడా తగ్గిపోతుంది. వీలైతే నైట్ పూట బంద్ చేసుకొని ఉదయం పూట చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ఇది ఆటో గేర్ అండి, ఎక్స్ప్రెస్ వెహికల్. చూడండి, ఎక్స్ప్రెస్ ఆటో గేర్ వెహికల్. చూడండి, ఆటో గేర్ చూడండి మీరు. ఆటో గేర్ అండి. ఇది ఆటో గేర్ వెహికల్. దీనికి సీక్వెన్షియల్ వేసాము. షేర్ చేయండి, లైక్ చేయండి. నేను ఇంటి దగ్గరనే చేసుకుంటాను. ఏదన్నా నీట్గా చేస్తాను. షేర్ చేయండి. ఏదైనా పిండి తగ్గట్టు రొట్టె ఉంటుందండి మనకి. పిండి తగ్గట్టు రొట్టె అంటే మీకు అర్థమైపోతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి.